వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో పంపిస్తున్న నకిలీ ఈమెయిల్ సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని అధికారికంగా హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత సందేశాల ద్వారా వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దోచుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రెస్ ఇన్స్పిరేషన్ బ్యూరో స్మార్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా వేదికగా ఒక వైరల్ ఈ ఈమెయిల్తో స్క్రీన్ షాట్ను పంచుకుంటూ అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చినట్టుగా కనిపించే ఈ ఈమెయిల్లో ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఒక లింక్ని జత చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించింది. ఇలాంటి ఈమెయిల్స్, ఎంఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు లేదా ఫోన్ కాల్ ద్వారా వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంక్ ఖాతా సమాచారం లేదా ఇతర ఆర్థిక వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పంచుకోవద్దని అధికారులు సూచించారు. అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయడం వల్ల మొబైల్ లేదా కంప్యూటర్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అధికారిక సేవలకు సంబంధించిన సమాచారం కోసం ఎల్లప్పుడూ ప్రభుత్వం గుర్తించిన అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. పాన్ కార్డ్, ఆదాయపు పన్ను సేవలు లేదా ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం కోసం గుర్తు తెలియని లింకులు, ఈమెయిల్స్ని నమ్మకుండా అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ధృవీకరించాలని తెలిపారు. డిజిటల్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సందేశాలు అందితే వాటిని సంబంధిత అధికారులకు నివేదించడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.